నమస్కారం. ఎస్బిఎన్ ఛానల్ కు స్వాగతం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ మండలంలో ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికలో ఎంపీడీఓ వైఖరిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డ ఎంపీడీఓపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బోయిని అశోక్, అందేస్వామి, మండల కొమరయ్య, గూడెం లక్ష్మి, కందాల శ్రీనివాస్ రెడ్డి, తమ్మిశెట్టి రవీందర్, విలాసాగర్ అంజయ్య, ఓదలి యాదవ్, బూడిద సదాశివ్, యుగేందర్, సిపిఐ నాయకులు, మహిళలు తదితరులు సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులకు. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. నశించాలి, నశించాలి, పాలిత దౌర్జన్యం నశించాలి, నశించాలి. భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ. అర్హులైన వారందరికీ, అర్హులైన వారందరికీ, అర్హులైన వారందరికీ, అర్హులైన వారందరికీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అవినీతి అక్రమాల పాల్పడ్డ ఎంపీడీఓను అవినీతి అక్రమాలకు పాల్పడ్డ ఎంపీడీఓను, అవినీతి అక్రమాలకు పాల్పడ్డ ఎంపీడీఓను. వర్ధిల్లాలి భారత ఎంపీడీఓను సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి. ఎంపీడీఓను, ఎంపీడీఓను సస్పెండ్ చేయాలి, ఎంపీడీఓను సస్పెండ్ చేయాలి, ఎంపీడీఓను సస్పెండ్ చేయాలి, ఎంపీడీఓను సస్పెండ్ చేయాలి, ఎంపీడీఓను. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. సిపిఐ, సిపిఐ, జిందాబాద్. పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. అక్రమాలకు పాల్పడిన ఎంపీడీఓపై సస్పెండ్ చేయాలి, అక్రమాలకు పాల్పడిన ఎంపీడీఓను సస్పెండ్ చేయాలి. సిపిఐ, సిపిఐ.
జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇళ్ల ఎంపిక ప్రక్రియ రాజీవ్ యువ వికాస పథకం ఎంపికలో అర్హులకు కాకుండా అనర్హులను ఎంపిక చేశారని చెప్పేసి చిగురుమామిడి మండల కేంద్రంలో ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ చిగురుమామిడి మండల సంస్థ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయ ముట్టడి నిర్వహించడం జరిగింది. ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో అర్ధరాత్రి అధికార పార్టీ నాయకులను తన చాంబర్లో కూర్చుండబెట్టుకొని ఎంపీడీఓ ఎంపిక చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దానికి వారిపై విచారణ చేపట్టాలని మా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి ఈ నెల 5వ తేదీన వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ అవినీతి అక్రమాలపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం.